అయిపోతుంటే మీరు చాలా దూరంగా వచ్చారు కదా, అలసిపోయి ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారని ఒక పెద్ద ఆయన, పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మీ అందరికీ తెలుసు బాగా. సభకు పోయిండు ఓ రోజు, ఒక అభిమాని పేద దండ నిలువెత్తు దండ తెచ్చి, సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకోను ఆయన, వేసుకోవాలి సార్, మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది, నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్, వేసుకోవాలి, నీ దయరా బాబు నేను వేసుకోను. లేదు సార్ మీరు వేసుకోవాలి, ఒక 4 మాటలు చెప్తా విను, అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిద్దాం అని చెప్పి అంటే సరే మంచిది. చూడండి ఆయన, మనిషికి జీవితంలో దండ వేసేది 2 సార్లు. అంతే కదా, ఒకటి పెళ్లి జరిగినప్పుడు, నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది, బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే చనిపోతే వేయాల, మరి నిటారుగా నీ ముందు బతికే ఉన్నా, నిలబడి ఉన్నా, ఈ నీ దయ ఇప్పుడు వేస్తా అంటే ఏమని తల వంచింది. పాప మా అభిమాని 2 కాళ్ళు మొక్కిస్తారు, నేను మంచి పాఠం నేర్చుకునే రోజు మళ్ళీ ఈ తప్పు చేసారు నేను అంటే మనం చూస్తున్నాం కదా, మనకి ఎట్ట అయిపోయిందంటే రొటీన్ అయిపోయినాం మనం, ఏది సీరియస్గా తీసుకోము. కొత్తగా ఎమ్మెల్యే గారు గెలిచేస్తే దండలు వేసుడంటే ఈ సంఘము ఆ సంఘము, ఆ ఎమ్మెల్యే చొక్కా అంతా నానిపోతుంది, ఆ దండలలో వచ్చి పురుగులు అని మెడ కుడుతూ ఉంటాయి. ఒక బాధ కాదు, అంతే కదా, ఆయన పడే అవస్థ ఇంటికి పోయి మళ్ళీ సబ్బు రుద్ది సావా, అంతే కదా. ఇదే ఆ రాజకీయం, ఈ జరుగుతూ ఉండన్న ఈ తంతు. కాబట్టి దీని నుంచి, ఈ రొటీన్ నుంచి, ఈ ఆలోచన భావజాలం నుంచి, ఈ గోల్మాల్ వ్యవహారం